పూరి జగన్నాథుడి ఆ పెద్ద పెద్ద కళ్ళు మీరెప్పుడైనా గమనించారా? కనురెప్పలు లేకుండా ఎప్పుడూ తెరిచే ఉండే ఆ విశాల నేత్రాల వెనుక ఎంత గొప్ప రహస్యం దాగుందో మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథుడి ఆ అపురూప రూపం వెనుక ఉన్న పురాణ గాథలు, ఆధ్యాత్మిక అంతరార్థాలు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి. చివర్లో మీకోసం ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. జగన్నాథుడి ప్రత్యేకత. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒడిశాలోని పూరి శ్రీ జగన్నాథ క్షేత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజలందుకునే జగన్నాథుడి విగ్రహం సాధారణ విష్ణు రూపాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ విష్ణు ఆలయంలోనూ కనిపించని విధంగా ఈ విగ్రహం రూపొందించబడింది. ముఖ్యంగా కనురెప్పలు లేని గుండ్రటి పెద్ద కళ్ళు ఈ స్వామివారి విగ్రహంలో అందరినీ ఆకర్షించే అత్యంత ప్రధానమైన విశేషం. దశాబ్దాలుగా భక్తులను, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ రూపం వెనుక కేవలం కళాత్మక నైపుణ్యం మాత్రమే కాదు, నిగూఢమైన ఆధ్యాత్మిక అర్థాలు, పురాణ గాథలు దాగి ఉన్నాయి. పురాణ గాథలు. ఇప్పుడు జగన్నాథుడి కళ్ళ వెనుక ఉన్న ప్రముఖ పురాణ గాథలను తెలుసుకుందాం. మొదటిది సూర్య చంద్రుల ప్రతీకలు. ఈ విలక్షణమైన కళ్ళ వెనుక ఉన్న నేపథ్యం గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ప్రముఖ సాంప్రదాయం ప్రకారం స్వామివారి రెండు కళ్ళు సూర్యుడు, చంద్రులకు సంకేతాలు. నింగిలోని సూర్యచంద్రులు లోకాన్ని ఎలాగైతే నిరంతరం గమనిస్తారో జగన్నాథుడు చూపు కూడా తన భక్తులపై ఎల్లప్పుడూ అలాగే నిలిచి ఉంటుందని నమ్ముతారు. రెండోది కళాకారుల సృజనాత్మకత. ఒడిశా సాంప్రదాయ శిల్పులు స్వామివారి శక్తి, భక్తులను ఆపదల నుంచి కాపాడేందుకు ఉండే సిద్ధతను సూచించటానికి ఈ విధంగా పెద్ద కళ్ళతో విగ్రహాన్ని మలిచారని మరో కథనం. ఇలా ఏ కథనం విన్నా అన్ని కథల్లో ఒకే ఒక్క సారాంశం కనిపిస్తుంది. భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడనే నమ్మకం. కాలాతీత తత్వం. ఇక కనురెప్పలు లేని ఆ విశాల నేత్రాలు భగవంతులు కాలానికి, ప్రాంతానికి అతీతుడనే సత్యాన్ని గుర్తు చేస్తాయి. భక్తుడు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా స్వామివారి దివ్య దృష్టి వారిపైనే ఉంటుందని ఇది సూచిస్తుంది. హిందూ సాంప్రదాయంలో జగన్నాథుడి కళ్ళకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఆ పెద్ద కళ్ళు స్వామివారి సర్వజ్ఞత్వానికి నిదర్శనం. మానవుల బయటి చర్యలనే కాకుండా వారి మనసులోని ఆలోచనలను, భావోద్వేగాలను, ఉద్దేశాలను కూడా భగవంతుడు గ్రహించగలడని ఇది సూచిస్తుంది. సర్వవ్యాపకత్వం మరియు అపరిమిత కరుణ. తెరిచి ఉండే ఆ చూపు జగన్నాథుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడని, భక్తులతో ఎల్లప్పుడూ అనుసంధానమై ఉంటాడని చాటి చెబుతుంది. అంతేకాదు, స్వామివారి చూపుల్లో షరతుల్లేని ప్రేమ, దయ కనిపిస్తాయి. భగవంతుని దివ్యకృప పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా లభిస్తుందనే ధైర్యాన్ని ఇది ఇస్తుంది. కనురెప్పులు లేకపోవడం అంటే స్వామివారు ఏ క్షణంలోనూ నిద్రపోరు, దృష్టి మరల్చరు అని అర్థం. భక్తులకు ఆయన నిరంతర రక్షకుడిగా ఉంటాడనడానికి ఇదొక గొప్ప సంకేతం. భక్తుల అనుభూతి. పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించే లక్షలాది మంది భక్తులకు స్వామివారి నయనాలను దర్శించుకోవడం ఒక దివ్యానుభూతి. ఆ కళ్ళలోకి నేరుగా చూడటం వల్ల మనసుకు ప్రశాంతత, అపూర్వమైన ఆత్మవిశ్వాసం లభిస్తాయని భక్తులు అనుభూతి చెందుతారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ్మును నడిపించేందుకు, కాపాడేందుకు ఒక దివ్యశక్తి ఎల్లప్పుడూ తోడుగా ఉందనే నమ్మకాన్ని జగన్నాథుడి ఈ నిమిషం వాల్చని చూపు భక్తుల్లో పెంపొందిస్తుంది. అందుకే పూరి జగన్నాథుడి ఆ కనురెప్పులు లేని పెద్ద కళ్ళు కేవలం ఒక శిల్పకళా అంశం మాత్రమే కాదు, అవి భగవంతుడి అపరిమిత కరుణకు, సర్వజ్ఞత్వానికి, శాశ్వత రక్షణకు ప్రతీకలు. మీకు ఈ కథనం ఎలా అనిపించింది? జగన్నాథుడి ఈ అపురూప రూపం గురించి మీకు తెలిసిన మరిన్ని కథలు ఉంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథనాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జగన్నాథ్.